అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనం ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కూటమి ఏర్పడిందండి. ఇక్కడ పదవుల కోసమో, వ్యక్తిగత పార్టీ స్వార్థం కోసమో ఎక్కడ ఈ కూటమి ఏర్పడలేదు. మీరు దీన్ని బాగా గమనించాలి. రాను అధికారం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇటు జనసేన కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, వీళ్ళకు తోడుగా బీజేపీ కావచ్చు. ఈ కలయిక అనేది రాష్ట్ర పరిస్థితులకి, రాష్ట్రాన్ని బాగుపరచడానికే ఇది కలిసినట్టుగానే ఉంది తప్ప మా పదవులు ఏంటి, మాకు అధికారం వస్తే మాకేమిస్తారనే పరిస్థితి అయితే అప్పుడు లేదు. ఇన్ జనరల్ గా ఎవరికైనా పదవీ కాంక్ష ఉంటుంది. పదవి ఉంటే వాళ్ళు చేసే సేవలో ఇంకాస్త ముందుకెళ్ళొచ్చని మన నరసింహప్రసాద్ గారు చెప్పినట్టు పదవి ఉంటే ఇంకొంచెం మెరుగ్గా సేవ చేసుకోవచ్చు అనే ఈ ధోరణిలో ఉండాలి తప్ప పదవే పరమావధిగా రాజకీయాలు చేయకూడదు. అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైపోతాయని మనం చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ మన డిబేట్ లో అసలు ఏంటి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు? సర్వేలు ఏం చెప్తున్నాయి? పార్టీలలో ఆత్మస్థైర్యం ఏ విధంగా ఉంది అంటే ఎవరు ఎక్కడ తగ్గిపోవట్లేదండి. అందరూ మేము గెలుస్తా ఉంటున్నారు. ఒకరేమో విశాఖపట్నంలో 4వ తేదీ మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, ఆల్రెడీ పూలు పండ్లు కొనేసాం, ఈవెంట్ మేనేజర్లకు చెప్పేశాం. అదేంటో అతను ఎవరో చెప్పండి. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ వారిది. ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ వారిది. వాళ్ళు కూడా ఆల్రెడీ పదవుల పంపకాల్లో ఉన్నారు. నామినేటెడ్ పోస్ట్ ఎవరెవరికి ఇవ్వాలి, కొంతమంది టికెట్ రాని వాళ్ళు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలి, చాలా మందికి ఎమ్మెల్సీ ఇస్తే మొబ్బి పెట్టారు, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, వాళ్ళు కూడా వైసీపీ కూడా వారి ఆలోచనలో వారు ఉన్నారు. అదే ఈవెంట్ ఏ విధంగా చేయాలి, కేరళ నుంచి డ్రమ్స్ తెప్పించాలా, ఇంకేదైనా పక్క రాష్ట్రం నుంచి ఇంకేమైనా వాయిద్యాలు తెప్పించాలా, ప్రతి ఒక్కరు ఈ ధోరణిలోనే ఉన్నారు. అయితే సర్వేలు కావచ్చు, అనలైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నది ఒకటే, చాలా భిన్నంగా, చాలా అగైనెస్ట్ గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఓట్లు పోలేని శాతాన్ని చూసినప్పటికీ ఓటర్లలో కసి కనపడింది. ఇదంతా అందరూ చెప్తున్నప్పటికి కూడా మీరు అన్నట్టు ఎవరు ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కేఏ పాల్ అంటాడు నాకు 10 లక్షల ఓట్లు వచ్చేస్తాయి, ఆల్రెడీ డబ్బాలో ఉన్నాయి, రేపు చూసేసుకుందామని కేఏ పాల్ అంటాడు. కేఏ పాల్ని చూసి మనం నవ్వుతాం. అదే వైసీపీ వాళ్ళు చెప్తే మాత్రం కాస్త ఆలోచిస్తాను. వాళ్ళు గతంలో అధికారంలోకి వచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. వాళ్ళు 151 సీట్లు సంపాదించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వాళ్ళని కేఏ పాల్ని కంపేర్ చేయలేమండి. నేను కంపేర్ చేయట్లేదు. వాస్తవాన్ని కూడా కేఏ పాల్ చెప్తే నవ్వుతాము, అవాస్తవాన్ని కూడా ఎవరైనా ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి అవాస్తవాలు మాట్లాడితే కొంతసేపు ఆలోచిస్తాం. ఈ ధోరణి ఉంది అంటాను నేను. ఇప్పుడు 2 సీట్లతో ఉన్న బీజేపీ ఈ రోజు 10 ఏళ్ళుగా దేశాన్ని వెళ్తుందండి. 2 సీట్లు పార్లమెంట్ లో ఉంటా, ఒక ఎంపీ సీట్తో కూడా ఉన్న బీజేపీ. నేను దాన్ని కాదని లేదు. అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో సరళి గాని, ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు విసిగెత్తిపోయారు. అభివృద్ధిని నోచుకోలేదు. అభివృద్ధి నోచుకోకపోగా ఉపాధి లేదు, ఉద్యోగాలు మాట వేరే. అసలు ఉద్యోగం లేని వాడు కూడా ఫస్ట్ ఉపాధి ఎత్తుకుంటాడు. ఉద్యోగం వచ్చే వరకు బతకాలి కదా. ఆ ఉపాధి లేదు ఈ రాష్ట్రంలో. పక్క రాష్ట్రాలకు వెళ్ళారు. అది ఎవరైనా ఒప్పుకోవాలి, కానీ ఈ అధికారంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. ప్రతిపక్షం గొంతు నొక్కుతారు. ఇవన్నీ జరిగాయి. ఎన్నికలు మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి కాబట్టి వీళ్ళు పదవుల కంటే కూడా మొదట ఇల్లు సర్దుకోవడం, ఆ తర్వాత కావాలంటే మిగతా నాకేం కావాలనే విషయంలో ఉన్నారు తప్ప మీరు అనుకున్నట్టు పదవుల దగ్గర వీళ్ళకి పేజీలు వస్తాయని నేను అనుకోవట్లేదు. అదేవిధంగా మెచ్యూర్డ్ పాలిటిక్స్ ఏపీలో జరుగుతున్నాయని దేశం అంతా చెప్తుంది. అక్కడ పొరపచ్చలు లేని ఐక్యత కనబడతా ఉంది. ఇది కంటిన్యూ అవుతుందనే నా నమ్మకం. పరిస్థితులు కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. మీరు ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా రాష్ట్రానికి, అదేవిధంగా మీ రాజకీయ భవిష్యత్తుకి కూడా ఇరు పార్టీలకు కావచ్చు, బీజేపీకి కూడా కావచ్చు. ఈరోజు బీజేపీకి కూడా ఒక రకంగా అదృష్టం పట్టింది ఆంధ్రాలో ఈ కూటమి వల్ల. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు అన్నారు, లక్ష్మీనారాయణ గారు అన్నారు, ఏం జరగాలన్నా మమ్మల్ని కూడా సంప్రదించాలి, ప్రతి చోట మా నాయకులు ఉన్నారు, మాతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలని. ఆ స్థాయికి బీజేపీ ఎదిగింది ఈ కూటమి వల్ల. సో ఇవన్నీ ఈ పరిస్థితులు చూసినప్పుడు భవిష్యత్తులో అధికారం చేపట్టిన తర్వాత కూడా ఎలాంటి చెప్పుకోదగినంత గొడవలు కానీ పేచీలు కానీ ఉన్నవని నేను నమ్ముతున్నానండి. మొత్తం జనసేనకి ఎన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని మీ అనాలిసిస్ జగదీష్ గారు? మన జనసేన బాస్ గారు మన పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారండి, మన అర్హతకు తగినట్టు మనకి ఖచ్చితంగా మనకి పదవులు వరిస్తాయని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన రెప్యుటేషన్ ని తగ్గించకుండా జనసేన
ఈ ఈ కూటమిలో జనసేన ఉన్న ప్రత్యేకత ఎవ్వరు మెజర్ చేయలేనటువంటి ప్రత్యేకత ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా మీరు అన్నదానికంటే కూడా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దానిపైన అయితే వివాదం లేదనేది నా ఉద్దేశం ఉంది. జనసేనకి సముచిత గౌరవం ఉంది. మీరు ఒకటి గమనించారో లేదో, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా అందరూ ఒకసారి నేను చెప్తున్నాను, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ బీజేపీ మెర్జ్ అయినాయో మొదటగా చంద్రబాబు పేరు ఉచ్చరిస్తానే వెంటనే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ నారా లోకేష్ కూడా చంద్రబాబు గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అని చెప్పి అన్న పవన్ అని చెప్పినట్టు అని చెప్పి చెప్తూ వాళ్ళ ఐక్యతలో ఎలాంటి పొరపచ్చులు లేని సందేశాలని రాష్ట్ర ప్రజలకి పార్టీలకి పంపిస్తున్నారు. సో మీరు అన్నట్టుగా 6 మంత్రి పదవులు 7 మంత్రి పదవులు పెద్ద విషయం కాదు. గత ప్రభుత్వంలో 50 మంది సలహాదారులు ఉన్నప్పుడు పదవులకి ఏం కొద ఉండదు, వాటిని పెంచేశారు పదవుల్ని. 50 మంది సలహాదారులు ఎవడు సలహా ఇచ్చాడో ఎవడెవరో తెలియదు, కానీ 50 మందికి గవర్నమెంట్ ప్రోటోకాల్ ఇచ్చి 50 మందిని మనం భరించాం. కాబట్టి ఈ పదవుల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదనేది నా అనలైజ్ అండి. రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి ఓ వెంకటేశ్వర గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి జూన్ 4వ తారీఖు కోసం